నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమిని గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకువెళ్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది 83.09% ఉత్తీర్ణత. రాష్ట్రంలో కాకినాడ జిల్లా 22వ స్థానంలో నిలిచిందన్న జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్. జనజాతర నడుమ మండే ఎండను సైతం లెక్క చేయక తరలివచ్చిన మహిళా లోకం. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి కురసాల కన్నబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, సోమవారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఈఓ పిల్లి రమేష్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది 83.09% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 27,671 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందని, వీరిలో 22,993 మంది ఉత్తీర్ణత సాధించగా 4,678 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. కాగా 18,039 మంది ఫస్ట్ క్లాస్లలోను, 3,479 మంది సెకండ్ క్లాస్లోను, 1,475 మంది థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు. బాలుర విభాగంలో 13,592 మంది పరీక్షలు రాయగా 10,998 మంది పాస్ అయ్యారన్నారు. అదేవిధంగా బాలికలు 14,079 మంది పరీక్షలు రాయగా 1,235 మంది పాస్ అయ్యారని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెలాఖరు వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మే 13న సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా మరి 96.37% స్టేట్ ఫస్ట్ అర్చలు జరిగింది. దీనిలో మన జిల్లాలో విద్యార్థులు సుమారుగా 27,856 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా దీనిలో మనకి 83.06%తో విద్యార్థులు పాస్ అయ్యారు. దీనిలో అత్యధికంగా బాలికలు పాస్ అవ్వడం జరిగింది. అట్లాగే బాలికలు తర్వాత ప్లేస్ చేశారు. బాలికలు వచ్చేసి 85.48% పాస్ అయ్యారు. బాలులు వచ్చేసి 80.52% పాస్ అయ్యారు. అలాగే మన జిల్లాలో ఈసారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్సంటేజ్ జరిగింది. గత సంవత్సరంలో 68.02% పాస్ అయ్యారు. ఈ సంవత్సరం వచ్చేసి మనకి 83.09 వచ్చింది. అయితే స్టేట్ ర్యాంక్లో మాత్రం గతంలో 19 పొజిషన్ ఉన్నాం, ఇప్పుడు 22 పొజిషన్కి వచ్చాం. అంటే పాస్ అనేది కూడా స్టేట్ వైడ్ కూడా అన్ని జిల్లాల్లో కూడా 80%తో ఉంది. ఒక లీస్ట్ పొజిషన్ మాత్రమే 68%తో పాస్ అయ్యారు. అదేవిధంగా మన జిల్లాలో నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ చూస్తే 18,039 మంది విద్యార్థులకి ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులయ్యారు. అట్లాగే ద్వితీయ శ్రేణిలో వచ్చేసి 3,479 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అట్లాగే 1,475 మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం జరిగింది. అయితే మనకి జిల్లా సంబంధించినటువంటి ఈ 27,556 విద్యార్థుల యొక్క డేటాని అనాలిసిస్ చేసి ఎంతమంది హైయెస్ట్ మార్కులు వచ్చిన జిల్లాలో, అదేవిధంగా ఏ సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఫెయిల్యూర్స్లో పిల్లలు సుమారుగా 4,000 మంది ఉన్నారు. ఇంకా మనకి వీళ్ళలో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు లేదా అత్యధికంగా ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారని కూడా మేము అనాలిసిస్ చేసుకోవాలి. ఇంకా ఆ డేటాని మాకు స్టేట్ నుంచి ఇంకా పంపించలేదు. అలాగే మేము కూడా మధ్యాహ్నానికి సాయంత్రం స్కూల్స్ అన్నింటి నుంచి కూడా తెప్పించుకొని దాన్ని అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ఏ పాఠశాలలో బాగా తగ్గింది గత సంవత్సరం రిజల్ట్, లేదా ఎంతమంది విద్యార్థులు హైయెస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, అలాగే ఎక్కువ మంది సబ్జెక్టులో పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని కూడా చెప్తాం. అదేవిధంగా మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ డేట్ కూడా ఇచ్చారు. మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా జరగబోతూ ఉంది. దీనికి రేపు అనగా 23వ తారీఖు నుంచి
ఏప్రిల్ 30 వరకు కూడా ఫీజు కూడా కట్టుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా మేము ఎక్కడైతే విద్యార్థి ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫీజు కట్టుకోవడానికి ఏర్పాటు చేసే విధంగా హెడ్ మాస్టర్స్తో టీచర్స్తో మాట్లాడి అందరూ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పాస్ అయ్యే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా మరి జిల్లాలో మరి పాస్ అయిన విద్యార్థులు కూడా మీ ద్వారా మరి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వారందరూ కూడా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మరి నెక్స్ట్ లెవెల్కి ఇంటర్మీడియట్కి వెళ్ళే విధంగా ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా చర్యలు తీసుకుని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుని అందరం కూడా ఈ 27,000 మంది 850 మంది పిల్లలు రెగ్యులర్ పిల్లలు ఏదైతే ఉన్నారో 10th క్లాస్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరలా సప్లిమెంటరీ కానీ సరే అందరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి తీసుకువస్తే ప్రభుత్వ పెన్షన్దారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య, జి పూర్ణచంద్రరావు, జి విజ్డమ్ చౌదరిలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ 10 జిల్లాల్లో పర్యటనలు చేశామన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురవయ్య, పూర్ణచంద్రరావు, విజ్డమ్ చౌదరిలు విలేకరులతో సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లను సకాలంలో అందించలేకపోతుందన్నారు. అలాగే రానున్న కాలంలో యువతకు ఉద్యోగాలు లేక వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వంను గెలిపించాలని వారు చెప్పారు. చంద్రబాబు ఆనాడు సైబర్ టవర్స్, ఐటీ రంగాన్ని నిర్మించి యువతకు ఉపాధి కల్పించారన్నారు. తమకు పీఆర్సీ ఇవ్వలేదని, ఇతర బిల్లులను చెల్లింపులలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు. జగన్ తీరు వాళ్ళ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల కోసమే తాము తెలుగుదేశం పార్టీని గెలిపించమంటూ కోరుతున్నట్లు వారు కోరారు. జేఏసీ చైర్మన్ అండ్ ఆల్ ఇండియా పెన్షన్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక రాజధాని లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, సామాన్య ప్రజలకు ఎదురుతున్నటువంటి అన్యాయాలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, వర్కింగ్ క్లాస్ మొత్తాన్ని ఉద్యమాలని అణచివేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని అఖిల భారత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము సమీక్షించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా ఒక ఏకాభిప్రాయాన్ని ఇవ్వడం జరిగింది. పేటీఎం అన్నాడు 20 రూపాయలు పే, కానీ ఇవాళ మీరందరూ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మా టీచర్స్ని కూడా అక్కడ నిలబెట్టిన అకేషన్స్ ఉన్నాయి. అదే దీంట్లో ఇవాళ కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే కనీసం మన అందుట గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసేదానికి కూడా మనం కనీసం అకౌంట్ ఫర్ చేయలేని పరిస్థితి ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలుసు. వీటన్నిటి వలన అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మన సామాన్య ప్రజలు. ఇందాక నేను చెప్పాను, మేము చదువుకున్నాం, పిల్లలు ఏదో ఉద్యోగం చేసాము, అయిపోయింది, వాళ్ళు ఏదో సెటిల్ అవుతుంది. కానీ వాట్ ఎవర్ కమింగ్ జనరేషన్, ఇవాళ మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుని నాన్న తంటపడి మీరు ఎంత స్ట్రగుల్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్ చేస్తారో, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేదానికి ఎక్కడ నేబరింగ్ స్టేట్లో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి సరిగిపోయి పరిస్థితుంది. కానీ ఉన్న స్థానికంగా ఉన్నదానికి దీని అందరికి రీజన్ ఏంటంటే హైదరాబాద్లో ఎందుకు డెవలప్ అయింది, ఎవరు చేశారు, హైదరాబాద్ మనం పంపిస్తున్నాం, హైదరాబాద్లో ఎక్కడ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజు విజన్ అంటే, మేము ఒక అకేషన్లో సీఎం గాని ఒక ఇష్యూ అడిగితే అది హైటెక్ సిటీ కానీ ఇనిషియల్ డేస్లో మేము ఇవాళ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ తీసుకొచ్చేసి మనం ఎస్టాబ్లిష్ చేస్తే అది సైట్స్ రిలేటెడ్ అన్నమాట. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు, కార్మికులు, ఆశా వర్కర్లు, అంగడి వర్కర్లతో సామాన్య ప్రజానీకాన్ని, యువతని నేను ఒకటే కోరుతున్నా, మీ భవిష్యత్తు కావాలంటే కనుక ఈ అరాచక పాలనకి చరమగీత పాడాలి. మీ ఓటు అనే ఆయుధాన్ని మరి ఆయుధంగా చేసుకుని దాంతో ఈ జగన్ పరిపాలన ఖండించి ఈ యొక్క నరకాసుర, రావణాసుర అటువంటి వదల చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, తద్వారా మంచి పరిపాలన తీసుకురావాలి అని నేను స్పష్టంగా చెప్తున్నా. దానికి ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో, తెలంగాణలో పెద్దాపురం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ముందుగా చినరాజప్ప స్వగృహం నుండి సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి పలు గ్రామాల మీదుగా భారీ ఎత్తున జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా చినరాజప్ప పెద్దాపురం చేరుకున్నారు. అనంతరం రాజప్ప, కూటమి నాయకులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం పెద్దాపురం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని తెలిపారు. ఈరోజు అచ్చంపేట గ్రామంలో రాజప్ప గారి ఇంటి దగ్గర నుండి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి ఏదైతే ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి 12,000 పైబడి కార్యకర్తలు రావడం జరిగింది. 12,000 అంటే వారందరూ చెప్తా ఉన్నారు, ప్రతి మనిషి వచ్చిన ప్రతివాడు నాయకుడు, కార్యకర్త, బలమైన కార్యకర్తలు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఓటర్లు కాదు. మరీ ముఖ్యంగా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో రాజప్ప గారు పనిచేసినటువంటి కాలానికి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకుల యొక్క పనితీరుకి ప్రజలు బేరీజు చేసుకుని ఖచ్చితంగా మరొకసారి రాజప్ప గారి నాయకత్వం పెద్దాపురం నియోజకవర్గానికి అవసరం ఉందనేటువంటిది ప్రతి ఒక్క ఓటరు భావిస్తా ఉన్నారు. అయితే బీజేపీ కూడా పైన కేంద్ర సహకారం అందించడానికి బీజేపీ కూడా అక్కడ 400 సీట్లతో బీజేపీ పార్టీ నెగ్గి సిద్ధంగా ఉంది. ఇక్కడ 128, 135 సీట్లతో కూటమి ప్రభుత్వం నెగ్గడానికి సిద్ధంగా ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి మంచి మెజారిటీతో రాజప్ప గారు మరొకసారి గెలవబోతున్నారు అనేటువంటి నిదర్శనమే ఈ రోజు రాజప్ప గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు, జనసేన ముఖ్యులు, బీజేపీ ముఖ్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలోని నామినేషన్తో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం ఇలా 3 పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థిత్వం పెంచిన ఎన్నికల కాడి నుంచి, అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించిన కాడి నుంచి కూడా 3 పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే 40 రోజుల ప్రచారం జరుగుతుంది. అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసాం. అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇవాళ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున 3 పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నిదర్శనం అదే. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం, జనసేన, కేంద్రంలో బీజేపీ కలిసి ఇవాళ పోటీ చేస్తున్నాం. మరి రాష్ట్రానికి వచ్చేటప్పటికి 3 కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తాం, ఎంపీ సీట్లు పోటీ చేస్తాం, ఎమ్మెల్యే సీట్లు పోటీ. అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. కార్యకర్తలు కింద పనిచేయాలి. కింద స్థాయి నాయకులందరూ కాలాలే కలిసి పనిచేయాలని చెప్పి 3 పార్టీ నాయకులు, పార్టీ నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు. ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్కి వచ్చారు. అందరూ కూడా సంతోషంగా వచ్చారు. అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది. అందుచేత విజయం తథ్యం. ఎందుకంటే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మరి గతంలో 14, 19గా మంత్రిగా పనిచేశాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. మరి 14, 19 మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు. ఆయన పరిపాలనలో ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు, ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇవాళ 14, 19 ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి తెలుగుదేశం చేస్తే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అంచేత అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం. మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి, అలాగే సంక్షేమం కూడా అందించడం, అభివృద్ధి చేయటం, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని కూడా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారాన్ని కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 27వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. వేరే దానికి కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం. లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు, పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం. అందుకే ఇలా పార్టీ ఊపు వచ్చింది. మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా
నమ్మకంతో పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం. ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మా పెద్దలు కూడా ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీకి పనిచేయడం కోసం మా తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ప్రెస్ వారు కూడా గత 40 రోజులుగా మా కూడా తిరుగుతున్నారు. మేము మా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు మీకు కూడా అభినందన తెలియజేస్తున్నాం. మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని, పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని మోడర్న్ పెంటాథాలన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథి నెల్లూరు జిల్లా ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్, గౌరవ అతిథి నెల్లూరు జిల్లా ఏఎస్పీ సిహెచ్ సౌజన్య అన్నారు. నెల్లూరు జిల్లా కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల నందు 7వ అంతర్జిల్లా మోడ్రన్ పెంటాథలన్ క్రీడలు నెల్లూరు జిల్లా సెక్రటరీ మురళి, డిబిఎస్ కళాశాల కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ చప్పిడి ఎస్పీ శ్రీనివాస్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి కృష్ణ క్రీడలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. అలాగే గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు ఇక్కడితో ఆగిపోకుండా ఓటమికి గల కారణాలు అన్వేషించి వాటిని అధిగమించినప్పుడే విజేతలుగా రాణిస్తారని అన్నారు. ఈ క్రీడలకు కాకినాడ జిల్లా నుండి ఫణీంద్ర కుమారి, సూర్య కోచ్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ మహిళా కార్యదర్శి కోటేశ్వరమ్మ, గుంటూరు జిల్లా సెక్రటరీ సాంబశివరావు, వెస్ట్ గోదావరి కోచ్ సూర్య తదితరులు పాల్గొన్నారు. వినయ్ కుమార్ అనంతపురం. షేక్ కరిష్మా అనంతపురం. లోకేష్ విశాఖపట్నం. ప్రకాశం. ఏదైనా చేయాలంటే చాలా కష్టతరమైన మనమేమో చాలా సింపుల్ అని అనుకుంటాము. అయితే పిల్లలందరూ మంచి ఆకలి మూడ్లో ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి గేమ్స్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రైజ్ రాలేదని వచ్చింది అని అటువంటి ఫీలింగ్స్ లేకుండా మీరందరూ కూడా మేమంతా హీరోలే అనేటట్టు మీ అందరూ ఉంటేనే మీరు ముందుకెళ్ళగలరు. మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం అయితే వేయాలి, విజయమే వరిస్తుందని ఫీల్ అవుతూ చేయాలి. అంతే తప్పించి నేను చేయలేనేమో, ఓడిపోతానేమో అనే అధైర్యంతో ఎవరు కూడా వెళ్ళవద్దు. అలాగే గేమ్స్ ఒకటే కాదు, గేమ్స్తో పాటు మీరు బాగా చదువుకోవాలి. ఇందాక అనంతపురం జిల్లా పిల్లలందరినీ పరిచయం చేసుకున్నాను. అనంతపురం జిల్లా పిల్లలందరూ కూడా గ్రూప్స్లో సెలెక్ట్ అయిన పిల్లలందరూ వచ్చారు. ఇంకా పికి ఏంటంటే ఒక పాప ఒక 1 year బేబీతో వచ్చింది. ఒక అమ్మాయిని అందరి ఎదురుగా అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనందరూ కూడా ఉన్నమ్మ పాప అనంతపురం పాప వచ్చిందా, ఎందుకంటే 1 year బేబీ పెట్టుకుని ఇంట్లో వాళ్ళు ఎవరు తోడు లేకుండా మాస్టర్ కూడా ఆమె వచ్చి ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందంటే అటువంటి కృత నిశ్చయం మనందరిలోనే ఉండాలి. అలా ఉంటేనే మనం ఏ ఈవెంట్లో అయినా సరే మనం ముందుకు వెళ్ళగలం, అలాగే దేనైనా సాధించగలం. సో పిల్లలందరూ కూడా మంచిగా అంటే ఈవెంట్ ఉన్న టైంలోనే కాకుండా రోజు ప్రాక్టీస్ చేస్తూ, ఎందుకంటే ఈ గేమ్స్ అనేవి ముఖ్యంగా మన మానసికమైన ఉత్తేజాన్ని కలిగిస్తాయి. క్రీడలు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అందుకని ఈరోజు చాలా పెద్దవాళ్ళు కూడా 50-60 ఏళ్ళు కూడా మనం అందరి ముందు ఈ అందరి ఎదుటి వాళ్ళని సత్కరించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో మీరందరూ కూడా మంచిగా చదువుకుంటూ మంచి స్థానాల్లో మీరందరూ ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను.